65వ కీర్తన 11 చదువు. 65వ కీర్తన 11 చదువుకుందాం. సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడల సారము ఎదజల్లుచున్నది. దేవుడు మనం చదువుకున్న ఈ భాగంలో మరి మనం గమనిస్తొచ్చినప్పుడు దావీదు ఈ కీర్తన మరి రాస్తున్న మాట మనం గమనిస్తే, సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేయుచున్నాం. కనుక దేవుని మరొక సంవత్సరం దేవుడు మనకు ఆశిస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు. అంటే ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత మరొక సంవత్సరం దేవుడు మనకు మరి ఆయుష్నిచ్చి ఆరోగ్యం ఇచ్చి మరొక సంవత్సరాన్ని దయగా ఆయన కిరీటాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన దయ పాలిస్తున్నాడు. ఆయన దయ లేకుండా మనం సంవత్సరంలోకి రాలేం. ఎన్నో సంవత్సరాలు మన జీవితంలో గతించిపోయి ఎంతోమందిని మనం చూస్తుంటున్నాం. ఎంతోమంది మరొక సంవత్సరంలోనికి ప్రవేశింపలేని పరిస్థితులు వారి జీవితాలు ఉన్నాయి. కొందరు గర్భములో, కొందరు వృద్ధాప్యములు, లేక కొందరు యవ్వన కాలములో, కొందరు నడికారు వయస్సులో, ఎందరో తమ కాలాన్ని ముగించేస్తున్నారు, సంవత్సరాలకు రాలేకపోతున్నారు. కానీ దేవుడు మనలను ప్రేమించి మనలను కనికరించి మనడిలా తనుకున్న దయ, తనుకున్నటువంటి వాత్సల్యత ఏం చేస్తున్నాడు అంటే మరొక సంవత్సరాన్ని ఆయన నూతనంగా మనకి ఇస్తున్నాడు. అందుకనే ఎందుకు అలా ఇస్తున్నాడు, కారణం ఏంటి అని అంటే విలాప వాక్యములో ఈ మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది కదా. విలాప వాక్యములు 3వ అధ్యాయం, విలాప వాక్యములు 3వ అధ్యాయం. దేని వాక్యాన్ని మనం గమనిస్తూ వచ్చినప్పుడు ఈ మాట మనకు జ్ఞాపకం 22, 23 వచ్చిన. దేని వాక్యాన్ని మనం చూస్తూ ఉంటే, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుస్తున్నది గనుక మనము నిర్మూలము కాకుండా ఉన్నాం. కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. కనుక దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నట్టు మాట ఇర్మియా ఏమంటున్నాడు, ప్రవక్త అయిన ఇర్మియా అంటే యెహోవా కృపగలవాడు. నూతన సంవత్సరం, మరొక సంవత్సరం దేవుడు మనకు ఆయుష్నిచ్చి ఆరోగ్యం ఇచ్చి మనకి ఇస్తున్నాడు. కారణం ఏంటి అన్నట్టు ఎవరు ఆయన అంటే కృపగలవాడు. యెహోవా కృపగలవాడు. అందుకనే ఎఫెసీయుల పత్రికలో మనం చూసే 2:8 ఏమిటంటే, నీ కృప చేత నీవు రక్షించి గతించిన సంవత్సరములన్నిటిలో కూడా ఆయన ఏం చేసినాడు అని అంటే ఆయన మాట్లాడుతూ తెలియపరుస్తూ, ఆయన మాట్లాడుతున్నట్టు ఈ మాట మనం చూస్తూ ఉంటే, ఆయన నీవు కృప చేతనే రక్షించబడితివి అనే మాట మనకు జ్ఞాపకించబడుతుంది. కృప చేతనే ఆయన మనలను రక్షించాడు అనే సంగతి ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతుంది. చూడండి, అంటే మీరు పూర్వము చీకటి అయి ఉంటుంది, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు అని చెప్పి ఇక్కడ మనము జ్ఞాపకం 2వ అధ్యాయంలో ప్రేమ చేత మనలను క్రీస్తు కూడా బ్రతికించెను, కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. కృప చేత గత సంవత్సరం అంతా కూడా ఆయన కృప చేత ఏం చేశాడు, మోదీని రక్షించాడు. కృప చేత రక్షించాడు. అందుకే నెహెమ్యా అంటాడు, నీ కృప గలవాడవు. ఆయన కృప లేకుండా మనకు జీవము లేదు. ఆయన కృప లేకుండా మనకు భద్రత లేదు. ఆయన కృప లేకుండా మనకు క్షేమము లేదు. ఆయన కృప లేకపోతే మనమే లేవు. ఆయన కృపగా లేకపోతే మనమే లేవు. కనుక అందుకని
నెహెమ్యా మాట్లాడుతున్నట్టు మాట, అయినా క్షమించండి, ఇర్మియా మాట్లాడుతున్న మాట, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకుండా ఏం చేస్తున్నాడు? ఆయన కృపను కనుపరుస్తున్నాడు. ఆయన వాత్సల్యత ఎలా ఉంది అని అంటే ఎడతెగక అని అంటాడు. ఎక్కడైనా ఏ విషయంలోనైనా ఎడతెరుపు రావచ్చు, కానీ తల్లిదండ్రులు ఎడతెరుపు రావచ్చు, అన్నదమ్ముల్లో ఎడతెరుపు రావచ్చు, బంధువుల్లో ఎడతెరుపు రావచ్చు, కానీ అయితే దేవుని కృప చూపుట్లో, దేవుని యొక్క వాత్సల్యత మన ఏళ్ళ కనుపరచట్లు ఆయన ఏం చేస్తున్నాడంట? ఎడతెగ అంటే తెంపు కానివ్వట్లా, మనకు దూరం కావట్లేదు, మనకు సమీపం కొట్టి నిత్యము మనతో కూడా ఉండి తన వాత్సల్యతను కనుపరుస్తున్నాడు. 23 వచ్చినప్పటికీ నూతనముగా నీ ఎడల ఆయన మాట్లాడుతున్నట్టు ఆ మాట మనం చూస్తూ ఉంటే, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనం నిర్మూలం కాకున్నాము. అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది. దినదినము ఏం చేస్తున్నట్ట? ఆయన వాత్సల్యత మనకు పుడుతుంది. దినదినము ఆయనకి వాత్సల్యత మన మీద పుడుతుంది కనుక ఏం చేస్తున్నాడు ఆయన అంటే, యెషయా గ్రంథం 27:3 ప్రకారంగా ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు అనేది ఇక్కడ మనం చూస్తుంటే, యెహోవా అను నేను దానిని బాగు చేయుచున్నాను. ఏమంటున్నాడు? యెహోవాను నేను దాన్ని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషము నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను అంటాడు. కనుక ఎవరు మనలను కాపాడాడు, ఎవరు మనలను భద్రపరుస్తున్నాడు అంటే, నూతనముగా తనకు వాత్సల్యత పుట్టుట వలన ఆయన ఏం చేస్తున్నాడు మళ్ళనంటే, ఏం చేస్తున్నాడు? ఆయన అంటాడు కదా, ఆయన మాట్లాడుతున్నట్టు ఈ మాట మనం చూస్తుంటే, నేను దాన్ని కాపు చేయిస్తున్నాను ప్రతి నిమిషమును అంటాడు. ఎప్పుడంట? ప్రతి నిమిషం గతించిన సంవత్సరం అంతటిలో ఏ నిమిషంలో కూడా ఏం చేయలేదంట దేవుడు? మోజీని ఏం చేయలేదంట? ఎడబాయలేదు. ప్రతి నిమిషమనే దాన్ని కాపు చేస్తున్నా. ఎవరు భద్రపరచగలరు? ఇమ్మనాల్లో దూరంగా ఉండవచ్చు, వేరెక్క దూరంగా ఉండవచ్చు, కానీ ఎక్కడికి బజార్కి బయటికి అటు ఇటు వెళ్ళినప్పుడు ఎవరు దాన్ని కాపు చేస్తుంది? ఎవరు భద్రపరిచాడు? ప్రతి అపాయం, ప్రతి కీడు, ప్రతి విధమైన పరిస్థితి నుంచి ఎవరు కాపాడుతూ వచ్చినారంటే ఆయన అంటాడు కదా, దేవుడు అంటాడు, నేను ప్రతి నిమిషము దాన్ని కాపు చేయించున్నా. ఆయన కాపాడుతూ వచ్చాడు. ఆయన కాపాడి మరొక సంవత్సరానికి దయాకిరీటంగా దేవుడు అనుగ్రహించాడు. మనం ఎంతైనా ఆయనకు రుణమే. ఎంతగా మనం ప్రభుని సేవించినా, ఎంతగా మన జీవిత కాలమంతా నా దేవునికి ఆయన మరి దావీదు మాట్లాడుతూ అంటాడు, నా జీవిత కాలమంతా నా దేవుని సేవించిన నేను ఆయనకి రుణస్తుడనే, ఆయన రుణము నేను తీర్చలేనంట. ఒక సంవత్సరం మనకు దేవుడు ఇస్తున్నాడు అంటే, ఒక సంవత్సరం దినాలు దేవుడు మనల్ని కాపాడి మరొక సంవత్సరం దేవుడు తీసుకొస్తున్నాడంటే మనం ఎలా రుణం తీర్చగలం ఆయనకి? సంవత్సరం అంతటిలో ఎన్ని పరిస్థితులు, ఎన్ని ప్రతికూలతలు, ఎన్ని విధాలుగా మన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి, ఎన్ని పరిస్థితులు జరిగిపోతూ ఉన్నాయి. వాటన్నిటిలో మన దేవుడు తన వాత్సల్యత ఎడతెగక మన మీద నూతనంగా పుడుతూ ఉంది. తన వాత్సల్యతను బట్టి ప్రతి నిమిషం మనకు కాపు కాస్తూ ఉన్నాడు, మనల్ని భద్రపరుస్తున్నాడు. ఆ విధంగా భద్రపరిచి మరొక నూతన సంవత్సరాన్ని దేవుడు మనకిచ్చాడు. దేవుడు ఇచ్చాడు. దాన్ని బట్టి ప్రభుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయన ఘనపరచాలి. ఈ సంవత్సరం అంతట్లో కూడా దేవుడు తన సన్నిధి మరి తోడుగా ఉంచి మనల్ని నడిపించినట్టుగా దేవుడు తను చేసిన వాగ్దానం జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థనలోకి వెళ్దాం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం. 11వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. లక్ష్యపెట్టు దేశం నీ దేవుడిని యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని
సంవత్సరం అంతవరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. కనుక ఇక్కడ మనం చూస్తుంటే ఏమంటున్నాడు? యెహోవా లక్ష్యపెట్టు దేశం. ఎవరు ఆ దేశం అంటే నీవు నేనే. ఎవరు ఆ దేశం అంటే నీవు నేనే, నీవు నేనే. కనుక ప్రభు చెబుతున్న మాట అది. కనుక దాన్ని ఏం చేస్తున్నాడు ఆయన అంటే లక్ష్య పెడుతున్నాడు అంటే దానికి మాట మనం గమనిస్తాం. లక్ష్య పెడుతున్నట్టు ఏంది? ఎప్పుడు మనల్ని చూస్తూనే ఉన్నాడు. లక్ష్య పెడతాను మనసు అక్కడే ఉంటుంది. ఇప్పుడు మనం బయటికి వెళ్ళిపోతాం. మనం ఏమనుకుంటామంటే బయట మనం కూర్చొని ఏదో ఒకటి చేస్తూ ఉంటాము. ఈ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు ఏం చేస్తారు? వీడు మోజీ ఏం చేస్తున్నాడా? ఏం చేస్తారు? వాళ్ళు ఇంట్లో ఉంటారు, ఇంట్లో మాట్లాడుకుంటూ ఇంట్లో ఏదో చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళు మనసు ఆడ ఉంటుంది, బయట ఉన్న మన మీద ఆడ మనసు ఏం చేస్తున్నాడా అని చెప్పేసి దృష్టి పెడతారు. ఆ మనసు మన మీద పెట్టుకుంటారు. కనుక ఆ విధంగా దేవుడు ఒకవేళ మరి హిమాలయాలన్న మేరెక్క వీళ్ళు మనసు పెట్టినా పెట్టకపోయినా పెడతారు, సామాన్లు పెడతారు, పెట్టుకుంటే ఉండరు. అయితే వీళ్ళు పెట్టినా పెట్టకపోయినా ఎవరు పెడతారంట? ఎవరు చూస్తారంట? దేవుడు. ఆయన అంటాడు, నేను దాన్ని లక్ష్య పెడుతున్నాను. ఒకవేళ దేవుడే మనల్ని చూస్తూ ఉంటే, దేవుడే మన మీద దృష్టి పెట్టుకుని ఉంటే, దేవుడే తన ఆలోచనలు మనం పెట్టుకొని మనం చూస్తూ ఉంటే ఏదైనా కీడు మనకు రాగలదా? ఏదైనా పరిస్థితి మనకు సంభవించగలదా? ఏదైనా మనకు సమీపంగా రాగలదంటే దేన్ని కూడా మన ఎద్దకు రానివ్వడు. అదే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులోంచి బయటకు వచ్చారు. 40 సంవత్సరాలు వారి కీడును అనుభవించకుండా 40 సంవత్సరాలు వారిని దేవుడు వారి ముందు వారి వెనక ఆవరించి ఉన్నారు కనుక ఎవరు తన మీద యుద్ధం చేయడానికి దేవుడు ఇష్టపడలా. యుద్ధాలు రావడానికి ఇష్టపడలే, కీడు రావడానికి వారికి ఇష్టపడలే. వారు ఏది కోరుకుంటే అది ఇస్తూ వచ్చాడు. వారు ఏది ఆశించాడో వారికి ఇచ్చాడు. నీళ్లు కావాలంటే నీళ్లు ఇచ్చాడు. చేదురంటే మధురంగా మార్చాడు. ఆహారం కావాలంటే గగనాన్ని చీల్చాడు. దేవదూతల యొక్క ఆహారాన్ని మనుషులకి ఇచ్చాడు. అంటే దేవుడు తన లక్ష్యపెట్టి తన ప్రజలకు ఆయన ఆకాశమునైనా చీల్చి తను ఏది ఇవ్వాలని ఆశపడ్డాడో ఆ బిడ్డకి ఇస్తాడు. అందుకనే ఆయన దృష్టి మన మీద ఉండేటట్టుగా ఆయన ఎప్పుడు మనం చూసేలాగా ఉండాలంటే మనం ఏం చేయాలి? తప్పక దేవుని సన్నిధి కలిగి ఉండాలి. ప్రార్థన, ఆరాధన, దేవుని యొక్క సన్నిధిని కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఈ అనుభవంలోనికి మనం వస్తామో, దేవుని సన్నిధిని ఎడువక దేవుని సన్నిధి ఎప్పుడైతే మనం సాగిలి పడతామో, ఆయనకి మనం చెప్పుకుంటామో, అప్పుడు ఆయన దృష్టి పరిపూర్ణంగా మన మీద ఉంటుంది. అదే దేవుని వాక్యంలో ఇప్పుడుదాకా మనం చూసాం. నెహెమ్యా మీద దేవుని దృష్టి ఎందుకు వచ్చింది? అతడు దేవుని సన్నిధిలో కూర్చుండి ఏం చేశాడు? ఏడ్చాడు. ప్రభువా, ఒక నూతన సంవత్సరం నాకు ఇచ్చావు, నేను వయసుకు వచ్చాను, ఇప్పుడు నాకు విద్య ఇచ్చావు, దీనికి సంబంధించినట్టు ఉద్యోగం కూడా కావాలి. మరి ఎవరిస్తారు ప్రభా? నా జీవితానికి నా భవిష్యత్తు ఏంటి ప్రభా అని చెప్పేసి ఎవరు చెప్పాలి? మనం అంటే ఎవరు చెప్పాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఆయన సన్నిధిలో కూర్చోవాలి, ఆయన సన్నిధిని ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ప్రభుపై మనం ఆ విధంగా ఆధారపడతామో అప్పుడు మనం కోరుకున్న దేవుడు ఇస్తాడు. అదే యోహాను సువార్తలో కూడా చెప్పాడు, నీవు నా యందును నా మాటలు నీ యందు నిలిచియుండి ఎడల నీకు ఏది ఇష్టమో దాన్ని అడుగంట. అంటే ఆయన సన్నిధిని ఎప్పుడైతే మనం అనుభవిస్తామో అప్పుడు మనం కోరుకున్నది ఆయన ఇవ్వటానికి ఇష్టపడతాడు. కనుక అందుకనే ఆయన దృష్టి మన మీద ఉండాలి. ఆయన మనం లక్ష్య పెట్టాలంటే ఏం చేయాలి? మనం దేవుని సన్నిధిలో కూర్చోవాలి. అందుకనే ఎవరిని లక్ష్య పెట్టాడు అంటే కోరహు కుమారులు. మరేమన్నారు? యెహోవా, నీ సన్నిధి చూడవలన నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది అని. దావీదు ఏమంటాడు? దావీదు మాట్లాడే మాటలు ఇంకా భిన్నంగా ఉంటాయి. 116వ కీర్తనలోకి వచ్చేవాటికి దావీదు ఏమంటాడు అని అంటే, నీ సన్నిధిని నిత్యము నేను ఉండునట్లు. ఎక్కడ ఉండాలంట? ఆయన సన్నిధిలో ఉంటే ఆయన దృష్టి మన మీద ఉంటుంది. ఇప్పుడు అన్న వచ్చింది,
అన్న దేవుని సన్నిధికి వచ్చింది, దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన ఆసనం ఏలి ఆసనం దగ్గర కూర్చొని తను మొరపెట్టుకుంటూ వచ్చింది, కన్నీరు కారుస్తూ వచ్చింది. అన్నా మనకు దేవుడు ఆలకించడా లేదా? ఆయన లక్ష్యం పెట్టాడా లేదా? ఆమె లక్ష్యం పెట్టాడు కనుక ఏమొచ్చింది? ఆమె ఒక్క కుమారుని అడిగింది. ఒక్కటేందమ్మా, ఒక్కటి కాదు, ఆ ఒక్కటి కాదు, ఇంకా ఇవ్వనిస్తా అన్నాడు. అంటే తను అడిగింది ఒకటే, తను ఊహించింది ఒకటే. తన ఊహకు మించి దేవుడు తను అడిగింది ఒక్కటైతే 5 ఇచ్చాడు. ఇంకా దేవుని కార్యం అంటే దేవుని యొక్క సన్నిధి. దేవుడు మన మీద లక్ష్యం పెడితే మనం కోరుకునేది ఒకటైతే, కోరిన దానికంటే అడిగిన దానికంటే అత్యధికంగా ఇవ్వగలిగిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. కనుక అందుకనే అక్కడ ఏమంటున్నాడంటే, యెహోవా ఆ దేశం ఏం చేశాడంట? లక్ష్య పెట్టాడు. ఆయన మనం లక్ష్య పెట్టాలంటే మనం ఆయన సన్నిధిలో ఉండాలి. అబ్రహాము ఆయన సన్నిధిలో ఉండి ప్రార్థన చేశాడు, దావీదు ఆయన సన్నిధిలో నిలిచి ప్రార్థన చేశాడు. దేవుడు వారిని లక్ష్య పెట్టాడు కనుక దేవుడు వారు ఆశించినది దేవుడు వారికి ఇచ్చాడు. మనము కూడా ఆయన మీద మన మీద లక్ష్యం ఉంచాలంటే మనం దేవుని సన్నిధిలో ఉండాలి. ఆ తర్వాత ఏమంటాడు? యెహోవా దేశం లక్ష్య పెట్టును. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ తెలియపరుస్తున్నట్టు మాట ఏంటంటే, ఆయన అంటాడు కదా, చెబుతున్నట్టు మాట, అది ఆకాశ వర్ష జలమును త్రాగును. అది నీ దేవుడిని యెహోవా లక్ష్యపెట్టు దేశం, అది ఆకాశ జల వర్షములు అది తాగునంటాడు. పరలోకము నుండి దిగి వచ్చే ఆశీర్వాదం, ప్రభు ఇచ్చే పర సంబంధమైన ఆశీర్వాదం మనం అనుభవిస్తాం. మనుషుల యొక్క ఆశీర్వాదం కాదు, దేవుడిచ్చే ఆశీర్వాదం, దేవుని యొక్క పర సంబంధమైనటువంటి ఆశీర్వాదం దేవుడిస్తాడు. ఆయన ఎప్పుడు లక్ష్య పెడతాడో, ఎప్పుడు ఆయన సన్నిధిలో మనం ఉంటామో, ఆయన ఏం చేస్తాడంటే పరలోకము నుండి అది ఆకాశ వర్ష జలం అంటే దేవుడిచ్చే పర సంబంధమైన ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు. అటు ఆశీర్వాదం ఈ సంవత్సరం అంతటిలో దేవుడు తన దృష్టిని మీద ఉంచి పర సంబంధమైన నీ అక్కర తీర్చబడినట్లుగా ఆకాశ వర్ష జలాన్ని ఆనాడు పర్వతములకు ఇచ్చినట్లుగా దేవుడు నీ జీవిత యాత్రలు ఈ సంవత్సరం అంతటిలో అటు పరలోక సంబంధమైన ఆశీర్వాదం నీ మీద ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అదే ప్రభు చెప్తున్నాడు. తర్వాత ఇంకొక మాట అక్కడ ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, లక్ష్యపెట్టి దేశము నీ దేవుడని యెహోవా కన్నులు ఈ సంవత్సరం మొదలుకొని మరొక సంవత్సరం దయాకిరీటం ఇచ్చాను. ఆయన కన్ను దృష్టి నిత్యం నీ మీద ఉంటుంది. ప్రభు అట్టి కృప అనుగ్రహించి తన చిత్తము మీ పక్షంగా నెరవేర్చి అటు పరలోకపు ఆశీర్వాదం ఇచ్చి ఆయన దృష్టి ఉంచి ఆయన నిన్ను కాపాడి భద్రపరుచున్నాడు. ప్రార్థన చేస్తాను.